నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోడాంను జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. కూడా నిన్న నుంచి మొదలైంది. ఈసీఐ చెప్పినట్టు నెక్స్ట్ ఒక 20 డేస్లో ఈ పర్టికులర్ ప్రక్రియ కంప్లీట్ చేయమని కూడా ఈ ప్లాన్ చేసుకున్నాము. ఇంజనీరింగ్ టీమ్ బెల్ నుంచి దాదాపుగా ఒక 16 మంది రావడం జరిగింది. ఒక లీడ్ ఇంజనీర్ ప్లస్ ఒక 15 మంది వచ్చారు. ఒక 14 టేబుల్ పెట్టేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. డిఆర్ఓ గారు నోడల్ ఆఫీసర్గా ఉండి ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తున్నారు. దీంట్లో ఈ చెకింగ్లో పూర్తిగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ఓపెన్ చేసేసుకొని దాంట్లో ఉంటున్న మెకానికల్ డ్యామేజ్ కానీ ఎలక్ట్రానిక్ డ్యామేజెస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లాజికల్, సో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైసెస్లో అన్ని పారామీటర్స్ సరిగా ఉందా లేదా అని 3 బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్ల 3 కూడా ఇంజనీర్స్ చెక్ చేసిన తర్వాత దెన్ సింబల్ లోడ్ చేస్తారు. అది కూడా పొలిటికల్ పార్టీస్ అధీనంలో జరుగుతుంది. వాళ్ళు కూడా స్క్రీన్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి, 16 సింబల్స్ ఏం లోడ్ చేస్తున్నారు అని చెక్కడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ నోటా. లోడ్ అయిన తర్వాత ఈ అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ 5 ఈవీఎంస్గా ఈవీఎం సెట్స్గా వాళ్ళకి పెట్టించేసి వాళ్ళు ప్రతి ఒక్క ఈవీఎంలో కూడా 16 ఓట్లు దాదాపు 96 ఓట్లు వేసేసి అన్నీ కూడా ఆ సింబల్కి అండ్ ఈ నెంబర్ ఆఫ్ ఓట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా ఇదన్నీ కూడా చూసుకున్న తర్వాత వీవీప్యాట్లో వచ్చిన స్లిప్ కూడా ర్యాండమైజ్గా చెక్ చేసిన తర్వాత దాన్ని ఈ చెక్డ్ ఓకే అని పెట్టి అది అన్నీ కూడా నెక్స్ట్ ఫస్ట్ ర్యాండమైజేషన్ కోసము మనం ఎలక్షన్ టైంలో పెట్టుకోవడానికి కోసము అక్కడ గుడౌన్లో ఒక్కొక్క చోట్ల పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ చాలా సిస్టమేటిక్గా చేయడానికి కోసము ఆల్రెడీ ఈ ఏరియా అన్ని కూడా నేను ఎస్పీ గారు ఇద్దరు వచ్చేసి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఒక రెక్కి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పు చేర్పులు కూడా అన్నీ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫ్రిస్క్ చేసుకొని ఈ డిఎఫ్ఎంఐడి ద్వారావే మెటల్ డిటెక్టర్ ద్వారావే వాళ్ళ లోపల వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ ఎవరెవరు ఈవీఎంస్ హ్యాండిల్ చేసిన అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లోపల వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీస్ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి బాక్సెస్ ఇన్ అండ్ అవుట్ కూడా రిజిస్టర్స్ చక్కగా పెట్టాము. ఎప్పుడు కూడా ఈవీఎం బయటకు వస్తే దానికి ఎంట్రీ ఉంటాయి, లోపల వెళ్తున్నప్పుడు కూడా ఎంట్రీస్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ రిజెక్టెడ్ ఈవీఎంస్ ఉన్నాయి అది సెపరేట్గా పెట్టి దానికి స్టిక్కరింగ్ చేసేసి ఈసీఐ వెబ్సైట్లో అది కూడా డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కోసం ఇక్కడ ఈవీఎం గుడౌన్ అన్నీ కూడా ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ చేయడానికి ఉన్నాము. ఇవాళ నైట్ ఏసీలు కూడా ఇక్కడ వచ్చింది. వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్ ఆ సౌకర్యం అన్నీ కూడా ఏర్పాటు చేశాము. భోజనం కూడా ఇక్కడ లోపలే అరేంజ్ చేయించడం జరుగుతుంది. సో ఒక కాంపాక్ట్ సిచ్యువేషన్లో చాలా సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో విత్ అవైలబిలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్తో ఈ చాలా ట్రాన్స్పరెంట్గా అది జరుగుతుంది. నేను స్వయంగా అది పర్యవేక్షణ చేసినప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇవాళకి చాలా సెట్ అయింది. ప్రతి ఒక్క బెంచ్లో టేబుల్లో దాదాపుగా ఒక రోజుకి 16 to 17 సెట్ ఆఫ్ ఈవీఎంస్ ఈ ఎఫ్ఎల్సీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. బూత్ స్థాయిలో నియమించిన బూత్ బాధ్యులు, బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఓట్ల అవకతవకలపై, పార్టీ కార్యక్రమాలపై వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల తరపున పోరాడాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు దామచల జనార్దన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు నగరంలో పిహెచ్జి ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ నాయకులతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నా బూత్ నా బాధ్యత కార్యక్రమం యొక్క విధి విధానాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో కొత్తగా నా బూత్ నా బాధ్యత కార్యక్రమం కొత్తగా తీసుకొని రావడం జరిగిందని, ఇందులో భాగంగా బూత్ పరిధిలోని సీనియర్ నాయకులని ఆ బూత్కి బాధ్యతలుగా నియమించడం జరిగిందని, బూత్ బాధ్యులు పరిధిలోని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలతో కలిసి బూత్లో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు. అదేవిధంగా సుప్రీం కోర్టు కానీ
మళ్ళా ఎక్కడైతే నాన్ ప్లేస్ కానీ అన్ని కూడా ఓట్లు కూడా మనం ఆల్రెడీ అప్లై చేసాం. డోర్ టు డోర్ మనలో తిరిగాం. అవన్నీ బియ్యంలో కూడా తిరిగారు. అవన్నీ తిరిగి అన్ని కూడా చూసే అవన్నీ కూడా మనం ఇవన్నీ వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చాం. అది ఓటర్ లిస్ట్ లో అది కూడా రావాలి, ఎన్ని తీశారో ఏం చేశారు ఎంత చేస్తున్నారు మళ్ళీ కూడా అవన్నీ చూసుకొని మనకి 4 రోజుల వరకు మళ్ళీ ట్రైన్ షెడ్యూల్ టైం ఏదైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వాలన్నా లేకపోతే కొత్త ఓటర్ మనం మిస్ అయినా ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని పక్కాగా రేపు వచ్చే ఓటర్ లిస్ట్ అది మెయిన్ కాబట్టి దాంట్లో మనం ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని మళ్ళా జనవరి 5వ తారీఖు ఫైనల్ లిస్ట్ వచ్చే లోపల మనం ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి కూడా మీ అందరూ కూడా దానికి తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటామా. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైతే మనం షెడ్యూల్ ప్రకారంగా మనం పద్ధతి ప్రకారంగా ఇటు ఒకరిని పెట్టుకుంటా ఒకరితో సంబంధం కాకుండా ఒక గ్రూప్ గా ఎప్పుడైతే వెళ్తామో దాని వరకు బైఫర్కేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు నాకు 175 ఉంటుంది. ఆ ఓటు కూడా నా గ్రూప్ తీసుకున్నాను. ఆ గ్రూప్ లో మెజారిటీ తీసుకురాకపోతే నేను కూడా ఒక నాయకుడు కాదు, నేను కూడా మీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నామో దానికి మనం ఖచ్చితంగా దాని బాధ్యతైంది మనం అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని పరిస్థితులు కూడా మీకు తెలుసు. మన రోజు కూడా దగ్గర 36-37 రోజులు ఇవ్వాలి. అప్పటి నుంచి మన నాయకుడిని చంద్రబాబు గారిని లోపల అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. కేసీ దగ్గర నుంచి మన రోడ్డు మీద మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, దర్శనం పెడుతున్నాం, అదేవిధంగా దీక్షలు చేశాం. అనేక కార్యక్రమాలు కూడా నేను ఎప్పుడు చెప్పినా కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి దానికి కూడా మీ అందరూ కూడా విడుదల చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవిడెన్స్ లేదు. ఈ రోజు కూడా కోర్టుకి ఎవిడెన్స్ శుక్రవారం అయితే మళ్ళా 4 రోజులు మళ్ళా రాయడాలి. ఈ రోజు మళ్ళా 7 హాలిడేస్ శనివారం. ఆయన ఎప్పుడో ప్రజల కోసం ఆయన అంటే రాజకీయంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక తపంతో ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు కూడా ఆయన చూసుకొని ఎప్పుడు కానీ ఆయన చేసేదంతా వాళ్ళు చేస్తారా రాజకీయం పరిస్థితుల్లో రాజకీయ విలువల గురించి మళ్ళా అమాయకంగా తెలియనట్టు మాట్లాడటం. ఈరోజు వ్యవస్థ నాశనం చేస్తారు. ఈరోజు ఎవరో పేదవాడు ఉంటే ఒక గుంటు బాగా ఉంటే వాళ్ళ ఆస్తులు ఉంటే స్థలాలు ఉంటే ఈరోజు ఎవరెవరో స్థలాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఎక్కడైనా మా ఉన్నాయా లేవా అని చెప్పి ఈసీలు అప్లై చేసే పరిస్థితి వచ్చింది. అదే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళని ఖచ్చితంగా మీరు ఒత్తిడిని ఇవ్వకుండా తీసుకొని వాళ్ళందరి మీద వాళ్ళ కేసు బుక్ చేస్తారా లేదా, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మా దగ్గర కూడా ఎవిడెన్స్ కానీ ఉన్నాయి. సెక్షన్ ఏ సర్వే నెంబర్లు ఏ ప్లాట్లు చేశారో అన్నీ ఉన్నాయి. దీనికి ఎంఆర్ఓ ఎవరో ఆర్టీఓ అన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా బుక్ చేసి పెడతాం. రేపు వచ్చిన తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే స్థలం కబ్జా చేశారో వాళ్ళకి మళ్ళా వచ్చేటట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీకు దీంట్లో కార్పొరేటర్లు మేయర్లు చాలా మంది దీంట్లో ఇవ్వాలన్నారు. ఒక్కొక్కటి వస్తాయి, ఆల్రెడీ కూడా వచ్చినాయి. కానీ ఎవరో చిన్న వాళ్ళు చేస్తే 4 అరెస్ట్ చేయడం, 3 అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా డైల్యూట్ చేస్తున్నారు. ఈ డైల్యూట్ ఎక్కడ ఇవ్వాలి 4 రోజులు అయిన తర్వాత అన్ని బయటకు వస్తాయి. ఇదేదో కావాలని అక్కడ కేసు పెట్టినట్టు మా నాయకుడు నేను చెప్తాం, ప్రజల దృష్టి తీసుకెళ్తాం, ప్రజల్లో పెడతాం. ఎవరు ఎంత పడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నాయో చిన్నతను మాట్లాడతారు. నువ్వు ఒక దగ్గర మీ నాయకుడి దగ్గర చూసుకో. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఆయన ఎందుకంటే నా దర్శనంతో నీకే పని, పీడితో నీకే పని, నీకు పని చేస్తా, రాని కట్ట వేస్తా, లేకపోతే ఆ విధంగా పనులు చేస్తాడు. మన నాయకుడు మన పద్ధతులు అలా ఉంటాయి. మనం ఎన్నికలు పోయినప్పుడు మనం అన్ని చెప్తాం, ఆయన ఈ విధుల్లో 3 కోట్లు పని చేశాం, ఈ విధుల్లో 4 కోట్లు పని చేశాం, ఇదిగో బ్రిడ్జిలు కట్టాం, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఏ చేయాలో అన్ని కూడా మనం వాటర్ లైన్ తీసుకొచ్చాం,
ఇవన్నీ కూడా మనం చెప్పి వెళ్తాం. ఈ నాయకుడు ఏంటంటే సైకోల్ జగన్ డైరెక్ట్ గా 11 లక్షల కోట్లు అప్పు పెట్టాడు. 11 లక్షల కోట్లకి ఈరోజు ఏమైందో జరుగుతుంది. దానికి ఒక డెవలప్మెంట్ లేదు. చంద్రబాబు నాయుడు చేసుకుంటే ఒక కంపెనీ లేదు, అన్ని పోయినాయి. ఈరోజు ఎలక్షన్ కి ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏదైనా గొప్ప పనులతో వెళ్ళాలి. అవినీతి డబ్బులతో లేకపోతే ఓట్లు తీసేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరు కూడా మనందరం కూడా ఈ ఓట్ల విషయంలో కానీ ఈ 4 నెలల్లో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీరియస్ గా ఉండాలి. సీరియస్ గా మనకి ఇచ్చిన బాధ్యత. మనంతా టౌన్ అంతా చూడాలంట. టౌన్ ఏదైతే మనం చేయాల్సిన బాధ్యతలో మన మొత్తం మీద మనమంతా చూడమని టౌన్ అంతా చూడమంట. మీ బూత్ మీకు ఇచ్చింది 800 కోట్లు ఉంటాయి. దాని ప్రచారం చేసుకోండి. రేపు 25 ఓటర్ లిస్ట్ వస్తే ఓటర్ లిస్ట్ ప్రకారంగా మన వాళ్ళు ఓట్లు పెట్టి ఉన్నాయా లేదా, చనిపోయిన వాళ్ళు యూజ్ చేస్తారా లేదా, లేకపోతే మనకి కాంపిటీషన్ ఉంటాయి. ఓటు మాత్రం ఎక్కడుంది వాళ్ళు వచ్చేసి ఎక్కడో మాట్లాడటమో లేకపోతే విశాఖపట్నమో ఎలా ఉంటారు. వాళ్ళ నుంచి ఎలక్షన్ ఓటు చేసి ఓట్లు ఉంటాయి. పార్టీ అవి ఏమైనా ఉన్నాయా అవి కూడా పెట్టున్నాం. ఇలాంటివన్నీ కూడా మీ ముందులో మీరు సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళని సీరియస్ గా వాళ్ళని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే సిన్సియర్ గా పనిచేసే వాళ్ళని వాళ్ళందరినీ చూసి మీ ముందుకి మీ బాధ్యతలో పెట్టాం. కాబట్టి దీని మీద మీరు సీరియస్ గా మీరు పనిచేస్తారని నేను ఆశిస్తున్నా. అక్కడ పరిస్థితులు కూడా చెప్పాము, బూతులు కూడా కొంతమంది ఇంకా యాప్ మీరు ఎక్కిస్తే రేపు ఎన్నికల ముందు 2 నెలల ముందు మీకు అప్డేట్ ఇస్తాం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఏ క్యాన్సర్ కాదు, ఏ డోర్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, మీ బుక్ లో మీరు ఉన్నారని ఒక బుక్ ఇస్తాం. ఆ బుక్ తోటి మీకు ఇంకా ఈజీ అవుతుంది. దానికోసం మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే మీ బుక్ లో యాప్ పట్టలేదో వాళ్ళంతా కూడా తొందరగా యాప్ కొట్టేసి 2 రోజుల్లో ఇస్తే దాంట్లో కంప్లైంట్ కూడా ఏమైనా ఉంటే 25వ తారీఖు లోపల మనం ఆది ఒకటి కంప్లైంట్ ఇవ్వాలి. ఉన్నాయి మళ్ళా 25వ తారీఖు నాయుడుపాలెంలో ఇల్లు గృహప్రవేశం ఉంటుంది. 26 చేసి కొడుకులు ఉన్నాయి. దాన్ని కూడా మీ అందరికీ మళ్ళా చెప్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు ఒంగోలు 37వ డివిజన్ పరిధిలోని చెన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద న్యాయానికి సంఖ్యల అనే కార్యక్రమాన్ని 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరై చేతులకు సంఖ్యలు వేసుకుని చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు పువ్వాడ రాణి, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొందరగా నశించాలి. దుర్మార్గ పాలన తొందరగా నశించాలి. దుర్మార్గ పాలన తొందరగా నశించాలి. న్యాయానికి
తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా ఒక్కడినే అనుకుంటూ ఆగింది కసాలురా వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా మోసకారి కేసులు గల్లంతురా తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా అడుగు అడుగు కలిపి కదలి రారా కదులో అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు చంద్రన్న మన చంద్రన్న చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే చంద్రన్నను బంధించి వేధించడమే మన భవితలకే బలమైనోడు తన బలమే మనమవగా వచ్చే సమయమే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్. ఒంగోలు కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానం నందు దసరా నవరాత్రుల్లో భాగంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పొంగళ్లు మేళతాళాలతో డప్పు చప్పులతో ఊరేగింపుగా శ్రీ పోలేరమ్మ దేవస్థానం నుండి చెన్నకేశవ స్వామి దేవస్థానం వరకు ఊరేగింపుగా పొంగళ్లను తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాతాడ శ్రీ వైష్ణవి బీసీ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిరువాయిపాటి మనోజ్ కుమార్ రమ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువన, దేవాంశ్, వరలక్ష్మి, నారాయణ, కిషోర్, కడియం శ్రీనివాసులు మరియు కాలనివాసులు అమ్మవారి పొంగళ్ళు ఊరేగింపులో పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్ ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ పొట్టి వీర రాఘవరావు 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని 50వసారి రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా 50వసారి రక్తదానం చేయడం ఆనందంగా ఉందని 50వసారి రక్తదానం చేస్తున్న వీర రాఘవరావుకు పలువురు మిత్రులు అభినందనలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో సంతపేట రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో జరిగిన ఈ కార్యక్రమంలో పొట్టి వీర రాఘవరావు మిత్రులు కూడా రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ జన్మదినం సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా రక్తదానం చేసినట్లయితే ఇంకొకరికి ప్రాణం పోసిన వారు అవుతారని పేర్కొన్నారు. గతంలో అనేక సందర్భాలలో రక్తదానం చేస్తూ 50వసారి రక్తదానం చేస్తున్న పొట్టి వీర రాఘవయ్యతో పాటు వారి కుమారులు డాక్టర్ కౌశిక్, దీపక్లు కూడా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. వీరితో పాటు వారి మిత్రులు పలువురు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ ప్రెసిడెంట్ వి శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ నోబుల్ చారియన్, ట్రెజరర్ ఏ వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు తాళ్ళూరు శ్రీనివాసరావు, మద్దాలి మధు, కొత్తూరు వెంకట సురేష్ బాబు, కేవి చంద్రమౌళి, బి రమేష్, అద్దంకి శ్రీనివాసరావు, సోమినేని సురేష్, తుమ్మపూడి రంగారావు, తుమ్మపూడి వెంకటేశ్వరరావు, కె కిరణ్, కె విద్యాసాగర్, బి శ్రీనివాసరావు, కె నరేష్, ఎస్ రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వాసవి క్లబ్లో ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. అప్పుడు దాకా ఇస్తూ ఉన్నాను కానీ బ్లడ్ అప్పుడు 10 సార్లు అలా ఇచ్చుంటారు సుమారుగా. బట్ 2003 నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ 4 months 5 monthsకి టైం పెట్టుకొని అలా ఇస్తూ ఉంటాను. మా మిత్రుడు జయరాం గారు, ఆయన చనిపోయారు. ఆయన కూడా మనకు ఆదర్శంగా అప్పుడు నేను క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు దాదాపుగా 100+ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ చేసాం. అదేవిధంగా ఐ డొనేషన్ క్యాంప్స్ కూడా అరౌండ్ 58 ఐ డొనేషన్ క్యాంప్స్ చేసాం. అప్పుడు ఇంటర్నేషనల్ అథారిటీ కింద మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా గోల్డ్ మెడల్ కూడా వచ్చింది మనకి. మా టీం అందరూ కూడా చాలా బాగా సహకరిస్తారు. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్గా అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు నాకు అనుకోకుండా దైవలిఖితంగా ఈ రోజున 50వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 50వ బ్లడ్ డొనేషన్కి చేరుకున్నాను. మా జిల్లాలో అదే హైయెస్ట్ అని చెప్పి అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ట్రీట్ చేద్దామంటే ఆ ఉద్దేశంతో నేను మీడియాగా ముందుకు వచ్చాను. ఇంతవరకు మనం పబ్లిక్గా మీడియాగా పార్టిసిపేట్ చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ అని కాదు, అందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది అని. బట్ నా భావన ఏంటంటే అందరూ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్, మా నరసింహరావు గారు మాకు మంచి సన్నిహితులు, లయన్స్ క్లబ్లో మంచి పొజిషన్లో అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయన ప్రతి 10 రోజులకి 15 రోజులకి కూడా బ్లడ్ రిక్వైర్మెంట్, బ్లడ్ వాంటింగ్ అని ఇంకా మెసేజెస్ పెట్టి అందరినీ ఫాలోఅప్ చేస్తా. సపోజ్ 10 రోజులు కాబోయే బ్లడ్కి ఇప్పుడే రిక్వైర్మెంట్ చేసుకొని చాలా సేవ్ చేస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇంతవరకు కూడా సమాజంలో, సొసైటీలో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా రాలా. పర్ఫెక్ట్గా అవగాహన వచ్చే పని అయితే బ్లడ్ రిక్వైర్మెంట్ ఆయన అంతా తప్పించేవారు కాదు. ప్రతి వాళ్ళు కూడా ఒక ఆదర్శంగా పుట్టినరోజు ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వండి, బ్లడ్ సమాజంలో బ్లడ్ రిక్వైర్మెంట్ అనే మెసేజ్ మనకు రాదు. సపోజ్ నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పటికి 50 సార్లు బ్లడ్ ఇచ్చాను. మా పిల్లలు కూడా నన్ను ఫాలో అప్ చేస్తూ పిల్లలిద్దరు కూడా దాదాపుగా ఒక 7-8 సార్లు ఇప్పుడు ఇచ్చున్నారు. అదే నా పెద్దబాబు ఈజ్ మెడిసిన్ MS స్టూడెంట్, ఈజ్ డొనేటెడ్ 9th time, అండ్ అవర్ యంగర్ సన్ ఈజ్ Mr. Deepak, he is work at software. He is given donation, blood donation 6th time also. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటే బ్లడ్ రిక్వైర్మెంట్ సమాజంలో ఉండదు అనేది నా భావన. అదొక సంకల్పంగా తీసుకోండి. బ్లడ్ అందరూ ఇస్తూ ఉంటే బ్లడ్ రిక్వైర్మెంట్ అనే పొజిషన్ లేకుండా సమాజానికి ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పటికి నేను 50 సార్లు ఇచ్చినా ఏ ప్రాబ్లం లేదు. బ్లడ్ ఇస్తాను, డే టు డే నా నెట్వర్క్లో నేను ఫాలోఅప్ అవుతూ ఉంటాను. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే డయాబెటిక్ బీపీ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే ఒక అపోహ కూడా ఉంటుంది. నాకు ఒక 6 years క్రితం డయాబెటిక్ వచ్చినప్పుడు జస్ట్ ఎంతడంతా, బట్ ఎనీ టైం కంట్రోల్. అప్పుడు కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎనీ టైం ఫ్రీక్వెంట్గా ఇవ్వచ్చండి, ఇబ్బంది లేదు. బట్ బ్లడ్ లెవెల్ ఏవో 15 or 14 చూసుకొని ఇస్తుందండి. బీపీ అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి అని అన్నారు తప్పితే. సో ఎనీ డయాబెటిక్ పేషెంట్ అండ్ బీపీ పేషెంట్ కూడా బ్లడ్ ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. అది తీసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏదో క్యాంప్, బ్లడ్ క్యాంప్ కావచ్చు, లేకుంటే మా పేదవాళ్ళకి మా ఫాదర్ది వాళ్ళ 50th anniversary బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా లయన్స్ క్లబ్ వారికి మరియు బ్లడ్ ప్రాసెస్ ఆర్గనైజేషన్కి మరియు ఇక్కడికి వచ్చిన మా ఫాదర్ ఫ్రెండ్స్ కానీ వెల్విషర్స్ అందరికీ థ్యాంక్ యూ.
మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధంగా ఏదో విధంగా సొసైటీకి హెల్ప్ చేయాలని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ లైక్ మోటివేషన్ కానీ చాలా చేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు ఫస్ట్ 50th బర్త్డే అయిపోయింది, మరియు మా ఫాదర్ది 50th బ్లడ్ అనుకోకుండా అది గాడ్ బ్లెస్సింగ్స్ అని మళ్ళీ మా ఫాదర్ యొక్క సొసైటీకి హెల్ప్ చేయాలని రెండు అనుకోవడం వల్ల ఇలా కలిసి వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా నేను కానీ మా బ్రదర్ కానీ ఇట్లానే ఉండాలని ఈ కొన్ని బ్లడ్ డొనేషన్స్ కానీ మిగతా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ ఉన్నాము. ఇట్లానే ఉంటామని ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. యూత్కి సర్వీస్ మెసేజ్ ఇస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇండియా మనం మామూలుగా చూసుకుంటే అనేక రంగాల్లో ముందుకెళ్తుంది, కానీ ఇంకా బ్లడ్ అనేది చాలా అవసరము. ఇది చాలా కామన్ థింగ్. ఇది అడగడానికి కొంత మనం చూస్తూ ఉంటాం, ఇలా బ్లడ్ అవసరం అలా వినడానికి కూడా ముందు మనం చాలా బాధపడాల్సిన విషయము. అందరికీ తెలియజేస్తుంటే ఒక బ్లడ్ నేను ఒకవేళ ఒక శాంపుల్ ఇస్తే అది ఒకరికి కాదు నలుగురికి, అంటే ఇక్కడ ఆర్గనైజేషన్లో వాళ్ళు సపరేట్ చేస్తారనమాట. అంటే ఒక్కసారి మనం డొనేట్ ఇస్తే 4 to 5% ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు మద్దాలి మధు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు క్లాస్మేట్ శ్రీ పొట్టివేరు రాఘరావు గారు, వారి యొక్క ఫ్యామిలీ క్లబ్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ని. ఈరోజు మా ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఫ్యామిలీ క్లబ్ తరఫున రాఘవ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రాఘవ గారు చేసేటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చూసి నేను ఇంప్రెస్ అయి ఉన్నాను. అందువల్ల ఈరోజు తనతో పాటుగా తన బిడ్డలతో పాటుగా నేను కూడా బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మనందరం కూడా రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరగాలి అని, రక్తదానం చేస్తే జీవితం నిలబెట్టవచ్చు అని అందరము గుర్తించాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. నేను కోటక్ మహేంద్ర బ్యాంకులో రిటైర్ అయ్యాను. ఈరోజు మా ఫ్యామిలీ క్లబ్ మెంబర్ ఈ 50వ పుట్టినరోజు 50 సార్లు రక్తదానం చేసినందుకు చాలా సంతోషిస్తూ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని క్షేత్రస్థాయిలో కూడా ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఉపయోగపడితే సమాజానికి, సొసైటీకి అందరికీ ఉపయోగపడినట్టు ఉంటుందని మా అధ్యక్షుల వారికి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని, ఇది బాగా సొసైటీకి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ వారికి ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.